పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ముత్తారం గ్రామం. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు వెడితే ఎత్తైన అడవితో కూడిన గుట్టలు. ఆ గుట్టలపైన గుహలో వేల సంవత్సరాల క్రితం శివుడు వెలిశాడని నానుడి. కాకతీయుల కాలంలో ఆలయం ప్రతిష్ఠ గావించారని తెలుస్తోంది. ఎవరో మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసి ప్రతిష్ఠ చేశారని పురాణాలు చెబుతున్నాయి. కొంతకాలం తర్వాత శివాలయం శిథిల స్థితికి చేరుకుంది. ఈ ప్రాంతానికి ఒక స్త్రీ వచ్చి ఇక్కడున్న శివలింగాన్ని తన వెంట తీసుకుని వెళ్లి ఇంట్లోని పొత్రంపై శివలింగంతో అంబలి తయారు చేసి తినేది. మరుసటి రోజు చూసేసరికి పొత్రంలో ఉన్న శివలింగం మాయమై గుట్ట మీదకు చేరుకునేది. గొల్లామెకు అర్థం కాక మళ్లీ తీసుకొచ్చి పొత్రంలో ఉంచి దానిపై గంపతో మూసి బరువు పెట్టింది. శివుడు గ్రామంలో ఉన్న పెద్దలకు కల్లోకొచ్చి, ఓ స్త్రీ నన్ను బంధించిందిరా, ఇక్కడి నుంచి తీసుకుని పోయి ప్రతిష్ఠించండి, మీ కోరిన కోరికలు నెరవేరుస్తానని చెప్పగా గ్రామస్తులు అంతా కలిసి ముక్తీశ్వరాలయం నిర్మించారు. అప్పుడు శివలింగం కేవలం 6 అంగుళాల పరిమాణంలో ఉండేదని, కానీ రోజురోజుకి 1 ఇంచు పెరుగుతూ ఇప్పుడు 2 ఫీట్ల వరకు పెరిగింది. మరో విశేషం ఏమంటే శివలింగంతో పాటు చుట్టూ ఉన్న గుట్ట కూడా పెరుగుతుందని భక్తులు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవాలంటే గుట్టపైకి మెట్ల ద్వారా వెళ్ళాలి. మరో దారంటూ లేదు. చుట్టూ అడవి ఉంటుంది. ఈ ఆలయం ముక్తీశ్వరాలయంగా పిలువబడుతుంది. ఎత్తైన గుట్టల్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని ఇక్కడి ప్రాంతవాసుల కోరిక.